అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మా వాళ్ళు మా కూరగాయల తోటల కూరగాయల తీగలు అన్నీ వెళ్ళినాయండి. వాటి కోసం పందిర్లు వేయడానికి స్టార్ట్ చేసిర్రు. చూపిస్తారండి వాళ్ళు ఎక్కడున్నారు. ఇక మా మరిది ఇక్కడేమో చేస్తాడు. ఓ పిల్లగా ఏం చేస్తున్నావు? హాయ్ హలో దోస్తులు, మీరు తీగలే పప్పులు వేస్తాను. ఇన్ని రోజుల నుంచి తీరలే, తీగలన్నీ వెళ్ళి భూమిని పట్టుకొని వాడుతున్నాయి. నాట్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు మొదలు పెట్టినాం చేస్తాను. బీర తీగల తీగలు అల్లి తీగలను మీదికి ఎక్కిస్తాం. పందిర్లు ఎక్కేస్తారా? మా చెల్లేమో నాట్లకు బదళ్ళకైంది, వీళ్ళేమో పబ్బులు ఎత్తారు కూరగాయల తీగలకు. మా అత్తమ్మను మా చెల్లి ఇద్దరు అటు వేరు. మా మావయ్యనేమో మా ఆవుల కాడికి వేయండు. ఇవన్నీ బీర తీగలు. ఇక్కడ 2-3 కాకర తీగలు ఉన్నాయి. అవి కూడా తీగలు స్టార్ట్ అయినాయి. వీళ్ళేమో ఇన్ని రోజుల నుంచి మా కౌలు పొలం కాడ పనులు తీరక అన్నిటిని విడిచిపెట్టిరట్నే ఇవి భూమిని పట్టుకొని వాడుతున్నాయి. ఇక ఇన్ని రోజులకు వీటికి ముహూర్తం వచ్చింది. ఇవన్నీ నర్సరీలోకి వెళ్ళి వచ్చిన బంతిపూల మూలకలు 5 రూపాయలకు ఒకటి పడ్డది. 50 గాల తెప్పించినాం, పెట్టినాం. మాకు అసలే హార్వెస్టర్ ఉన్నది, మల్లన దేవుని పట్నాలు ఉన్నాయి, నోములు ఉన్నాయి, అన్నిటికీ అవుతాయని ఇదంతా పట్టుకొచ్చినారు. బతుకమ్మలకు కావాలి. ఇవి టమాటా చెట్లు దగ్గర 11 మంది ఉన్నాం ఇంట్లో. కూరలకు కావద్దా? మిరప చెట్లు నర్సరీలోకి వెళ్ళి తెచ్చి పెడితే పాపం మొత్తం ముడత రోగం వచ్చినాయి. వీటికి వేప నూనె ఆర్గానిక్ మందులు కూడా కొట్టలే మా వాళ్ళు. ఈ వానలకు మొత్తం ముడత రోగం వచ్చినాయి. మళ్ళీ మందులు తీసుకొచ్చిర్రు ఆర్గానిక్, మరి వేప నూనె అవి ఇవి ఎప్పుడు కొడతారో. ఇక ఏమో మొత్తం అలసంత తీయాలి. నెల అయితే అన్ని పెట్టి 4 రోజులకి ఇప్పుడు ముహూర్తం వచ్చింది. వీడు ఒకటి దొండ తీగ ఉన్నది. ఎంతసేపు పడుతుంది? బాగానే సేపు పడుతుందా? పడుతుంది, 2-3 గంటలు పడుతుంది. పొద్దుగాలటి నుంచి ఏం చేసినావు? ఎటు పోయినావు? చిన్న పొలం కాడికి. ఏం చేసినావు పొలం కాడ? పొలము నాటేసి 15 రోజులు అవుతుంది. అది ఎట్లున్నది చూద్దామని పోయినా. మందు చల్లాలి కదా, వాటర్ ఉన్నాయా, చల్లొచ్చా. వెదర్ అంతా మబ్బు ఉన్నది, అందుకే డ్రాప్ అయినాం చల్లడం. ఎన్ని రోజులు అవుతుంది నాటేసి? ఫస్ట్ వేసింది 20 డేస్ అయింది. మంచిగా ఉందా పొలం మరి? లేదు, రెండోసారి వేసింది 15 రోజులు అయింది. మూడవసారి వేసిందేమో 10 డేస్ అయింది. అంటే మనకు భూమి ఎంత ఉన్నది చెప్పు? భూమి తక్కువనే ఉంది కానీ 2 ఎకరాలు లీజు తీసుకున్నాం. కౌలా? కౌలు లీజు తీసుకున్నది ఎక్కువ. మన ఊర్లో ఎకరానికి ఎంత పడుతుంది కౌలు పైసలు? 30,000. 30,000? 30,000 అంటే 10 ఎకరాలకు ఎంత అవుతాయి? 3 lakhs. 3 లక్షలు అటే వాయే. సో ఇవన్నీ మనకే ఉండవు కదా, రైతులకే ఉండవు కదా. ఏం లేదు, కూలి చేసుకున్నట్టు ఉంటుంది. అంతేనా? బయటి వాళ్ళకు పని పోకుండా మన పని మనం చేసుకుంటాం. అంతే, నుంచి ఏం మిగిలాయి. అంతేనా? సరే, అందరికీ నమస్తే. వాళ్ళ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము మొన్న 28 తారీఖు ఛానల్ పెట్టి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజులల్లా చాలామంది సబ్స్క్రైబర్లు, మా కాంటాక్ట్స్లో ఉన్నవాళ్ళు, మా రిలేషన్స్, నైబర్సు, బయట వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా ఒక రైతు బిడ్డకు విలేజ్లో జరిగే పనుల గురించి, వీడియోస్ గురించి మా కంటెంట్ అంతే ఏం లేదు. కాకపోతే తొందర వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతారు. ఈ రాఖీ పండుగకు నేను మీ ఆడబిడ్డ లెక్క
నాకు కట్నాలు కానుకలు అవసరం లేదండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అన్నలు తమ్ముళ్ళు వదినలేమో ఆడబిడ్డ లెక్క అనుకోర్రి. ఈ రైతు బిడ్డకు సపోర్ట్ చేసి మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందట రాఖీ పండుగ ఉంది కాబట్టి మీ ఆడబిడ్డలాగా మిమ్మల్ని నోరు తెరిచి అడుగుతున్నా. థ్యాంక్ యూ.